ముద్దులైన తన భార్యను ముక్కలుగా చేసి శరీర భాగాలను మూసీ నదిలో పడేసినటువంటి ఈ బోడుప్పల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేడిపల్లి పోలీసులు. డిఆర్ఎఫ్ టీం స్థానికుల సాయంతో మూసీలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రతాప్ సింగారం వద్ద మూసీలో ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. జ్యోతి తల శరీర భాగాలను పడేసినట్లుగా తెలుస్తోంది. మహేందర్ రెడ్డిని స్పాట్కి తీసుకెళ్లి విచారిస్తున్నారు పోలీసులు. రాత్రి 2 బ్యాగుల్లో శరీర భాగాలను తీసుకెళ్లాడు మహేందర్. సీసీటీవీ ఫుటేజ్లో కనిపించినటువంటి దృశ్యాలు ఇప్పుడు పోలీసులు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్లను కాదని మహేందర్ను వివాహం చేసుకుంది జ్యోతి. పెళ్ళై 19 నెలలు దాటినా జ్యోతిని పుట్టింటికి పంపలేదు మహేందర్. డిగ్రీ చదువుతున్న తన కూతుర్ని మాయ చేసి ఎత్తుకెళ్లిపోయాడు అంటూ జ్యోతి తల్లి అంటోంది. ప్రేమ వివాహం వద్దని చెప్పినా తన కూతురు వినలేదంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. కొన్ని రోజులుగా జ్యోతిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని మహేందర్ తల్లిదండ్రులు కలిసి జ్యోతిని చంపేశారు అంటూ ఆ జ్యోతి తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తున్నట్లుగా తెలుస్తోంది. మనం క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. మహేందర్ జ్యోతిని అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత ఆమె శరీర భాగాలను కత్తులతో అక్కడ ఉన్నటువంటి ఒక రంపంతో శరీర భాగాలన్నింటినీ కూడా ముక్కలుగా చేసి ఆ బ్లాక్ కలర్ గార్బేజ్ బ్యాగ్స్లో వేసుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. రాత్రి సమయంలో 19:10 మనకి టైం కనిపిస్తుంది. అంటే అక్కడ 7 గంటల 10 నిమిషాల సమయంలో, రాత్రి సాయంత్రం 7 గంటల 10 నిమిషాల సమయంలో 23వ తారీఖు మనకు క్లియర్గా కనిపిస్తుంది టైం. నిన్న సాయంత్రం 7 గంటల 10 నిమిషాల సమయంలో మహేందర్ తన భార్యను తన ఇంట్లోని అత్యంత దారుణంగా హత్య చేసి ముక్కలుగా చేసి మనం ఇంకా మరికొన్ని విజువల్స్ ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. సీసీ కెమెరాకి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి సర్చ్ ఆపరేషన్కి సంబంధించి మరికొన్ని విజువల్స్ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో మీకు చూపిస్తాం.